13వ తారీఖున మే నెలలో జరగబోయేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నార్కల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు డాక్టర్ మల్లూరి రవి గారు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఈ పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించినటువంటి శాసనసభ సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అట్లాగే మిత్రులందరూ పాల్గొనడం జరిగింది, ఇన్ఛార్జెస్ కూడా. మిత్రులు సంపత్ గారు చెప్పినట్టుగా ఈ ఎన్నిక మెజారిటీ ఎంత లెక్క పెట్టుకోవాల్సింది తప్ప గెలుపు పైన ఎటువంటి అనుమానాలు క్వశ్చన్ లేదు. 100% గెలిపోతారు, పెద్ద మేరకు గెలిపోతాం. ఇది కారణం ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత, గడిచిన 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఏ విధంగానైతే శాసనసభ ఎన్నికలు తీర్పు ఇవ్వదో అంతకంటే పెద్ద మెజారిటీతో తీర్పు ఇవ్వబోతున్నారు. దీనికి రెండవ కారణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అవిభక్త మహబూబ్ జిల్లా వాసి, పాలమూరు మృదుబిడ్డ. ఇప్పటికే 6 గ్యారంటీల అమలును మొదలుపెట్టడం జరిగింది. ప్రజలకు విశ్వాసం వచ్చింది. రెండవ కారణం, ఇంకో కారణం ఏంటంటే, ప్రధాన కారణం కూడా, ఏ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పతనమైందని తెలిసి కూడా పెద్ద మనసుతో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విడుదలలో ఎట్లయితే రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీసుకోవాలన్నట్లయితే ఓట్లు వేయడం జరిగిందో, అట్లాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మల్లురవి గారికి, వీరితో పాటుగా రాష్ట్రంలో ఉంటాయి ఎంపీలందరూ ఓటేసి మరొకసారి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకుంటూ ఏ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టిందో అదే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన ప్రజలు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ పాలమూరు అవిభక్త పాలమూరు జిల్లా వాసులందరూ కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ 5 సంవత్సరాలు ఉంటుంది, వచ్చే 5 సంవత్సరాలు కూడా అధికారం ఉంటుంది. ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో, నీళ్లు నిధులు నియామకాలని కింద ఆత్మగౌరవ కింద, ఈ నీళ్లకు సంబంధించి గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ కృష్ణానది జలాలపైన హక్కు సాధించలే. పాలమూరు ప్రాజెక్టును వదిలేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కొంత ముందుకు, అది కూడా టోటల్గా డబ్బులు ఖర్చు అయిన తప్ప ఒక నీటి బొట్టు రాలే. రేపు 13వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లురవి గారిని ప్రకటించిన తర్వాత దాదాపు 15 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచార సరళి 7 నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రజల మద్దతుతో 120 రోజుల ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వైపు వివిధ వర్గాల ప్రజలు పూర్తిగా మద్దతుగా రేపు ఎన్నికల్లో కూడా, కిందటి ఎన్నికల్లో ఎలా ఉన్నారో రేపు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి మల్లురవి గారికి మద్దతుగా ఉంటారన్నటువంటి విషయం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించింది 15 రోజుల ప్రచార పర్వంలో. అదే నమ్మకం, విశ్వాసంతో ఈరోజు శుభగడియలు చూసుకొని మా గౌరవ మంత్రి గారు, ఈ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారి నేతృత్వంలో 5 మంది శాసనసభ్యులు, 2 ఇన్ఛార్జ్లు అందరం కూడా కలిసి శుభమా అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లురవి గారి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే జరిగిన ప్రచారం కానీ, క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ, అది మా కార్యకర్తల్లో కానీ వివిధ సామాజిక వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి మద్దతును కానీ చూస్తే మల్లురవి గారి ఎన్నిక, మల్లురవి గారి గెలుపు అన్నది స్పష్టమైపోయింది, సుస్పష్టము. కానీ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మరియు ఈ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఇక్కడి ఓటర్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టను తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పెంచడం కోసం ఇంకా కూడా ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ శ్రేణులు
మొన్న వచ్చినటువంటి శాసనసభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ రావడానికి ప్రయత్నం చేయాలి. అది నైతికంగా గౌరవ ముఖ్యమంత్రికి కానీ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వానికి కానీ ఇంకా స్ఫూర్తినిస్తుంది. ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా ఎక్కువ నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతో ఇంకా ఎక్కువ మెజార్టీ కొరకు పనిచేస్తూ ఉన్నాం. ఒకటి మాత్రం వాస్తవం, అటు కులం పేరు మీద మతం పేరు మీద విద్వేషాలతో రాజకీయం చేయాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఒకవైపు, ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ అటు కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు, ఓటేసినా కానీ నిష్ఫలం కనుక అటువంటి వాటికి కాకుండా ఈరోజు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు 6 గ్యారెంటీల పేరుతో